మీరు ఎంప్లాయీస్ అయ్యుండి హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఓనర్ యొక్క పాన్ నంబర్ ఇస్తున్నా మీరు బిల్డింగ్ ఓనర్ అయ్యుండి మీ పాన్ నంబర్ ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఎంప్లాయర్కి పాన్ నంబర్ ఇస్తున్నా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. హాయ్, దిస్ ఈస్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరడాల్పేట్ గుంటూరు. చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ కోసం అని చెప్పని పాన్ నంబర్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఎంప్లాయర్కి. నిజంగా వాళ్ళు రెంట్ ఉంటుంటే గనక ఓనర్ పాన్ నంబర్ ఇస్తే ఆ పాన్ నంబర్ సబ్మిట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఓనర్ పాన్ నంబర్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే వాళ్ళ మదర్దో, ఫాదర్దో, బ్రదర్స్తో, సిస్టర్స్తో, కజిన్స్తో గ్రాండ్ పేరెంట్స్తో ఏదో ఒక పాన్ నంబర్ ఇవ్వాలి కదా అని చెప్పని పాన్ నంబర్ సబ్మిట్ చేసేసి హెచ్ఆర్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకుంటారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఏ పాన్ నంబర్ అయితే ఇచ్చారో ఆ పాన్ నంబర్ ఉన్న కన్సర్న్డ్ పర్సన్ ఏఐఎస్ లో అంత అమౌంట్ రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టుగా అది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అయితే గనక మీకు నోటీసెస్ రావడానికి ఛాన్సెస్ అయితే గనక ఖచ్చితంగా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. కాబట్టి మీరు పాన్ నెంబర్ ఇచ్చేప్పుడు కరెక్ట్ పాన్ నెంబర్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. అండ్ మీ పాన్ నెంబర్ ఎవరైతే మీ ఓనర్ ఉన్నాడో అతనిదైనా ప్రాపర్టీ కాదా అని చెప్పి కూడా చూసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీ ఓనర్ వేరే వాళ్ళు ఉంటున్నారు, ఓనర్ వేరే పాన్ నెంబర్ ఇస్తున్నాడు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అదేవిధంగా April 1, 2026 నుంచి కొత్త రూల్ ఏంటంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ కోసం అండ్ ఓనర్ కి ఆ టెనెంట్ కి ఉన్న రిలేషన్షిప్ కూడా మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ బ్లడ్ రిలేషన్ అయితే కనుక అది కూడా మెన్షన్ చేయాలి. అంటే బ్లడ్ రిలేషన్ ఉన్న మాత్రం ఓనర్ అయి ఉండకూడదు అని కాదు, అవ్వచ్చు, బట్ రిలేషన్ కూడా మెన్షన్ చేయాలని చెప్పన్నారు. దాంతో పాటు ఇప్పటి వరకు కోల్కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై ఈ 4 సిటీస్ మెట్రోస్ గా డిసైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు ఈ 4 కూడా మెట్రోస్ యాడ్ చేశారు. కాబట్టి మెట్రోస్ లో ఎవరైనా ఉంటుంటే గతంలో 40% ఆఫ్ శాలరీ వరకే వచ్చేది, ఇప్పుడు 50% ఆఫ్ శాలరీ వరకు ఎగ్జామ్షన్ వస్తుంది. కాబట్టి మీరు క్యాజువల్ గా హెచ్ఆర్ ఎగ్జామ్షన్ కోసం ఎలా పడితే ఎలా ఇవ్వద్దండి. బీ కేర్ఫుల్, పాన్ నంబర్ కరెక్ట్ పాన్ నంబర్ ఇవ్వండి. అండ్ ఓనర్స్ కూడా బీ కేర్ఫుల్. ఒకసారి మీరు వాళ్ళకి పాన్ నంబర్ ఇచ్చారంటే అది మీరు ఇన్కమ్ గా డిస్క్లోజ్ చేయకపోతే కనుక మీరు ఇన్కమ్ డిస్క్లోజ్ చేయలేదని మీ మీద పెనల్ కాన్సిక్వెన్సెస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్. ఫర్ ఎనీ డౌట్స్ కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్.